నమస్కారం. శ్రీకర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలి. ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. బాలయోగి లాంటి వారు ఉన్నత పదవులు చేపట్టారు. అది టీడీపీలోనే సాధ్యం. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. నిత్య విద్యార్థిగా ఉంటేనే రాజకీయాల్లో ఎదుగుతాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ గొప్ప నాయకుడిగా ఎదగడం ఎలా అనే అంశంపై టీడీపీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు. అంతర్జిల్లా దొంగను గంజాయి కేసులో మరొకరి అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహకిషోర్. పూలే అంబేద్కర్ అవార్డుల ప్రధానోత్సవం. సామాజిక సేవకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పూలే అవార్డు. దళిత సేన అధ్యక్షుడు జేబీ రాజుకు అంబేద్కర్ పురస్కారం. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు సానబోయిన ఎల్వి ప్రసాద్, జార్జ్ ఆంటోనీ వెల్లడి. జీఎంసీ బాలయోగి వంటి వారు లోక్సభ స్పీకర్ వంటి అత్యున్నత పదవులు చేపట్టడం తెలుగుదేశం పార్టీతోనే సాధ్యమని, జెండా మోసిన ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలని రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ ఆకాంక్షించారు. నగర తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు బుధవారం జేఎన్ రోడ్లోని వి కన్వెన్షన్ హాల్లో నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులను ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ, ఏపీ సెటిల్మెంట్ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ కుడుపూడి సత్యబాబు, టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశీ నవీన్ కుమార్, ఆర్యాపురం అర్బన్ బ్యాంక్ చైర్మన్ చల్ల శంకర్రావు, టీఎన్టీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వర్రె శ్రీనివాస్, టీడీపీ నగర కమిటీ ఉపాధ్యక్షులు ఉప్పులూరి జానకి రామయ్య తదితరులు జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. నగర కమిటీ ప్రధాన కార్యదర్శి బుడ్డిగ రాధా, నాయకులు మాటూరి సిద్ధు సంయుక్త సారథ్యంలో ఈ శిక్షణ తరగతులు జరిగాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ, టీడీపీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ శిక్షణ తరగతులు నిర్వహిస్తూ కార్యకర్తల్లోని నైపుణ్యాలు పెంపొందించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు. పార్టీలోకి పెద్ద సంఖ్యలో వస్తున్న యువతకు రాజకీయ అవగాహన కల్పించి వారిని నాయకులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత పార్టీ మీద ఉందని ఆయన అన్నారు. అది గుర్తెరిగి రాజమండ్రి సిటీలో శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, ఇందులో మోటివేషన్ స్పీకర్స్, కౌన్సిలింగ్ సైకాలజిస్టులు డాక్టర్ గడ్డం కళాంజలి, దారపు నాగిరెడ్డి, ప్రముఖ న్యాయ నిపుణులు ముప్పాల సుబ్బారావు శిక్షణ ఇస్తారని చెప్పారు. ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ఎలా మాట్లాడాలి, ప్రెస్ మీట్లో ఎలా మాట్లాడాలి అనేది తెలియాలని ఆయన అన్నారు. తరాలు మారుతున్నాయి, వారి ఆలోచనలు మారుతున్నాయి, సోషల్ మీడియాలో దూసుకు వెళ్తోందని అన్నారు. మారుతున్న ఆలోచనలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనే విషయమై ఈ శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు. అలాంటి ప్రజలకు ఎలాంటి సేవలు అందించాలనేది తెలియజేసేందుకు శిక్షణ తరగతులు ఉపయోగపడతాయని అన్నారు. రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో తొలిసారిగా ఈ శిక్షణ తరగతులు ఏర్పాటు చేశామని, మిగతా నియోజకవర్గాలకు ఇది ఆదర్శంగా, మార్గదర్శకంగా ఉండాలని ఆయన పేర్కొన్నారు. గత 5 ఏళ్ల వైకాపా పాలనలో ఆ పార్టీ నాయకులు ప్రెస్ మీట్లో కానీ, అసెంబ్లీలో కానీ బూతులు మాట్లాడుతుంటే వినలేకపోయేవారమని, ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక అసెంబ్లీ సమావేశాల్లో ప్రతిపక్షం లేకపోయినా మీరు ప్రజా సమస్యలపై చాలా చక్కగా మాట్లాడుతున్నారని ప్రజలు తనతో చెబుతున్నారని ఎమ్మెల్యే ఆదిరెడ్డి వాసు సంతోషం వ్యక్తం చేశారు. రాజమండ్రి సిటీలోని టీడీపీ కార్యకర్తల బలం వల్లనే మొన్నటి ఎన్నికల్లో తనకు 72,000 భారీ మెజారిటీ వచ్చిందని, ఇది గతంలో ఎప్పుడూ ఎవరికి రాని కని విని ఎరుగని మెజారిటీ అని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు. జెండా మోసిన కార్యకర్తలు నాయకులుగా ఎదగాలనేది కూటమి ప్రభుత్వ లక్ష్యమని ఆయన అన్నారు. త్వరలో కూటమి పార్టీల కార్యకర్తల శిక్షణ తరగతులు ఏర్పాటు చేస్తామని ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ చెప్పారు.
ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకొని మంచి నాయకులుగా ఎదగాలని ఆయన కోరారు. లీడర్షిప్ క్వాలిటీస్ మీద డాక్టర్ కళాంజలి నాగిరెడ్డి, రాజకీయ పార్టీల హక్కులు మన చట్టాలు అనే అంశంపై ముప్పాల సుబ్బారావు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతుల్లో అధిక సంఖ్యలో తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా వారందరికీ నమస్కారం. రాజమహేంద్రవరం సిటీ నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ రాజకీయ శిక్షణా తరగతుల్ని ప్రారంభించుకోవడం జరుగుతూ ఉంది. తెలుగుదేశం పార్టీ 43 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మేము అనేక సందర్భాల్లో చెప్పున్నాం. రాజకీయంగా జెండా మోసిన కార్యకర్తల్ని నాయకులుగా తీర్చిదిద్ది ఏదైతే శిక్షణా తరగతుల ద్వారా వాళ్ళలోనున్న నైపుణ్యాన్ని పెంచే విధంగా అనేక కార్యక్రమాలు శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి తెలుగుదేశం పార్టీలో ఈరోజు యువతరం వస్తూ ఉన్నారు. వాళ్ళకి రాజకీయంగా అవగాహన కల్పించాల్సిన బాధ్యత ఈ రోజున పార్టీ పైన ఉంది. అది గుర్తెరిగి ఈరోజు రాజమండ్రి సిటీ నియోజకవర్గంలో మోటివేషనల్ స్పీకర్స్ అంజలి గారు, అలాగే న్యాయ నిపుణులు ముప్పాల సుబ్బారావు గారు, అలాగే ఈయన మూడో వ్యక్తి ఎవరు నాగిరెడ్డి గారు, మోటివేషనల్ స్పీకర్స్ వీళ్ళ యొక్క సమక్షంలో నాయకుడిగా, ఒక కార్యకర్త నాయకుడిగా తీర్చిదిద్దడం ఎలాగా, నాయకుడిగా మనం ఒక స్థాయి పొందిన తర్వాత ప్రజలకి మెరుగైన సేవలు అందించడం అంటే ఎలాగ అందించాలి, నాయకుడిగా మన ప్రజల్లో తిరుగుతున్నప్పుడు మాట్లాడే విధానం ఎలాగా, ఒక ప్రెస్ మీట్ పెట్టినప్పుడు మనం ఏ విధంగా మన ప్రజల్ని అడ్రస్ చేయాలి, ఏ విధంగా మన విధి విధానాలు ఉండాలి, ఇవన్నీ కూడా వాళ్ళందరికీ కూడా తెలిసే విధంగా, తెలియక కాదు, ఇవన్నీ కూడా తెలుసు కానీ మారుతూ ఉన్నాయి, తరాలు మారుతూ ఉన్నాయి, ఆలోచనలు మారుతూ ఉన్నాయి. ఈ రోజున ఎక్కడ చూసినా మీడియా, సోషల్ మీడియాలోనే రాజకీయం చాలా జరిగిపోతూ ఉంది. మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా వీళ్ళు కూడా నాయకుల్లోని ఆలోచన విధానాలు మారాలి. వీటన్నిటిని గమనించి తప్పకుండా పెద్ద కుటుంబం కలిగిన తెలుగుదేశం పార్టీలో కార్యకర్తలని నాయకులుగా తీర్చిదిద్ది తద్వారా ప్రజలకి మెరుగైన సేవలు. కార్యకర్తలకి శిక్షణా తరగతులు అనేవి చాలా ముఖ్య అవసరం. ఇది గతంలో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ తర్వాత సంవత్సరంలో చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈ శిక్షణా తరగతులు, రాజకీయ శిక్షణా తరగతులు ప్రారంభమయ్యాయి. ముందుగా రామకృష్ణ స్టూడియోస్లో ఈ శిక్షణా తరగతులు స్టార్ట్ అవ్వడం, ఆ తర్వాత అన్నగారి ఆధ్వర్యంలో గండిపేటలో వేలాది మంది కార్యకర్తలకి శిక్షణ ఇవ్వడం, ముఖ్యంగా ఎలా ఉపన్యాసాలు ఎలా ఇవ్వాలి, ప్రజల్లో ఎలా మెలగాలి, ప్రజా సమస్యలను ఎలాగ ఎదుర్కోవాలనే విషయాల మీద చక్కటి సూచనలు, శిక్షణ ఇవ్వడం జరిగింది. దాని మూలంగా ఎంతోమంది నాయకులుగా తీర్చిదిద్దబడ్డారు. ఈ రోజుని తెలుగుదేశం పార్టీ ఒక నాయకులను తయారు చేసే కర్మాగారం లాంటిది. ఎందుకంటే ఎంతోమంది వస్తుంటారు, ఎంతోమంది పోతుంటారు, అయినా కానీ ఆ పచ్చ జెండా అనేది ఎప్పటికీ నిరంతరం కూడా ఎగురుతూనే ఉంటుంది. ఈ శిక్షణ అనేది చాలా అవసరమని చెప్పి తెలియజేస్తూ ఈ రోజున ఈ రాజమండ్రిలో ఈ శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తున్న మన ఎమ్మెల్యే వాసుకి, ఆదిరెడ్డి వాసుకి నేను అభినందనలు తెలియజేస్తున్నాను. నమస్కారం. నర్సీపట్నం ఏజెన్సీ నుండి రాజమహేంద్రవరం మీదుగా హర్యానా రాష్ట్రానికి గంజాయి అక్రమంగా రవాణా చేస్తున్న 2 ముద్దాయిలను అరెస్ట్ చేసి వారి నుంచి 270 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, అలాగే మరో అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేసి 630 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు. ఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, బుధవారం ఉదయం 7 గంటలకు గామన్ బ్రిడ్జ్ 0 పాయింట్ వద్ద NL01 AZ 6162 నెంబర్ గల కంటైనర్ వాహనంలో తెల్లని సంచుల్లో 270 కేజీల గంజాయిని తరలిస్తున్నట్టు ఈగల్ టీంకి బొమ్మూరు పోలీస్ స్టేషన్ ఇచ్చిన సమాచారం మేరకు ముద్దాయిలు పారిపోతుండగా పట్టుకున్నట్లు తెలిపారు. హర్యానా సోనీపట్ గ్రామానికి చెందిన మోనో సైని 35, డ్రైవర్ కెవారా 72లను అరెస్ట్ చేశామని అన్నారు. గంజాయి సాగు నిరంతరం ప్రత్యేక బృందాలతో నిఘా పెట్టామని అన్నారు. ముద్దాయిలను పట్టుకోవడంలో ప్రతిభ చూపిన బొమ్మూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ పి కాశీ విశ్వనాథం సిబ్బందిని ఆయన అభినందించారు. ఇక తాళాలు వేసి ఉన్న ఇళ్లను రెక్కీ చేసి తాళాలు పగలగొట్టి ఇళ్లల్లోకి వెళ్లి బంగారు ఆభరణాలు, వెండి ఆభరణాలను, నగదును దొంగతనాలు చేస్తున్న అంతర్జిల్లా దొంగను అరెస్ట్ చేశామని ఎస్పీ నరసింహకిషోర్ తెలిపారు.
గత మార్చి 11న ఉండ్రాజవరం గ్రామం నిమ్మతోటకు చెందిన సిపాని విజయలక్ష్మి ఇంటిలో 103 గ్రాముల బంగారం, 30 తులాల వెండి ఆభరణాలను, 7 లక్షల రూపాయల నగదును దొంగతనం చేసినట్టుగా ఉండ్రాజవరం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు నమోదైందన్నారు. దర్యాప్తు చేపట్టిన పోలీసులు భీమవరం పట్టణం గునుపూడి బ్రాహ్మణ వేదికకు చెందిన పందిరి వెంకటనారాయణ అలియాస్ నారిగాడు ఈ నేరానికి పాల్పడినట్లు గుర్తించామని, ఈ నెల 8వ తేదీన సాయంత్రం ఉండ్రాజవరం సెంటర్ వద్ద నేరస్తుడిని అరెస్ట్ చేసినట్లు ఎస్పీ తెలిపారు. ఇతను పాత నేరస్తుడేనని, గతంలో 57 కేసులు, ప్రస్తుతం 12 ఉన్నాయని అన్నారు. ఇతని నుంచి అన్ని కేసుల్లోనూ 50 లక్షల రూపాయలు విలువగల 630 గ్రాముల బంగారు ఆభరణాలు, 4 కేజీల వెండి ఆభరణాలు, 1 లక్ష రూపాయల నగదు, శాంసంగ్ టీవీ, టీవీఎస్ మోటార్ సైకిల్, నేరానికి ఉపయోగించిన పనిముట్లను స్వాధీనం చేసుకున్నామని అన్నారు. అమలాపురం, వీరవాసరం, ఆచంట, ఇరగవరం, పెనుగొండ, రావులపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో 12 నేరాలు చేశాడని అన్నారు. 57 పాత కేసులు ఉన్నాయని అన్నారు. నిడదవోలు, ఉండ్రాజవరం, తణుకు పోలీస్ అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ నరసింహకిషోర్ అభినందించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీలు సుబ్బరాజు, మురళీకృష్ణ, డీఎస్పీలు, సిఐలు పలువురు పాల్గొన్నారు. ఈ గాంజాకి సంబంధించినంత వరకు మీ అందరికీ తెలుసు, ఈగిల్ స్టేట్ లెవెల్లో ఒక యూనిట్ ఫామ్ చేశారు. ఆ స్టేట్ లెవెల్ నుంచి వారు ఈ గాంజా ట్రాన్స్పోర్టేషన్ కానీ, పెడ్లింగ్ కానీ, యూజర్స్ని కానీ వీళ్ళందరినీ కూడా వాళ్ళు పెద్ద ఎత్తున జిల్లాతో పాటు, జిల్లా పోలీస్తో పాటు అనుసంధానం చేస్తూ పనిచేస్తున్నాం డీజీ గారి ఆదేశాల మేరకి. దీంట్లో భాగంగా మనము గతసారి కూడా మనం ఒకటి పెట్టుకున్నాం. దాంట్లో 180 కేజీల గాంజా. మీ అందరికీ తెలుసు, రాజమండ్రి పైనుంచి ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందని కొన్ని ప్రాంతాలకి, అలాగే డిఫరెంట్ రూట్స్ ఉన్నాయి. ఈ గాంజా అంతా కూడా ఈ హార్వెస్టింగ్ సీజన్ ఇది ఆంధ్ర ఒరిస్సా బార్డర్లో ఎక్కువ ఉంది, మన ఆంధ్రలో లేదు. ఈ క్రాప్ అంతా డ్యామేజ్ చేయడం వల్ల, డిస్ట్రక్షన్ చేయడం వల్ల కంప్లీట్గా ఆంధ్రలో అయితే యాజ్ ఆఫ్ నౌ ఎటువంటి ఇది లేదు. బట్ ఇది ఏదైతే ఏఓబిలో ఉందో ఇది డ్రై చేసి కొన్ని దగ్గరలో కొంతమంది తీసుకొచ్చి మళ్ళీ ఎగైన్ అమ్ముతున్నారు. దీనిలో భాగంగా మనము ఈ 7 గంటలకి మనం ఏం చేసామంటే ఒక ట్రక్ వస్తుంటే మనము ఈగిల్ వారు చెప్పారు, దాన్ని ఇంటర్సెప్ట్ చేసాము. చేసిన తర్వాత ఆ ట్రక్ చూస్తే ఖాళీ ట్రక్, అది యమునా నగర్ అని హర్యానా నుంచి ప్లైవుడ్ తీసుకొచ్చింది వైజాగ్లో ఉండి ఒక 2 డేస్. ఈరోజు మార్నింగ్ వెళ్తుంటే మనకి ఈగిల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు వారి టీము, అలాగే మన లోకల్ టీం పంపితే పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత దాంట్లో ఖాళీ ఏమీ లేదు. ఫోటో ఏదమ్మా ఉందా? సో ఇది చాలాసేపు ఇది ఖాళీ కదా, ఏమిటో ఎక్కడ అని. సో అది కాదు, పైన ఏదైతే ఉంటుందో క్యాబిన్, ఆ క్యాబిన్లో పైన నెంబర్ ఉంటుంది. నెంబర్ సో తీస్తే దాంట్ లోపల ఇట్ ఈస్ దేర్, పైన డ్రైవర్ రూఫ్ టాప్ పైన, క్యాబిన్ పైన. సో ఇది మొత్తం 135 ప్యాకెట్లు ఇవి, ఇలాంటివి మొత్తం 270 కేజీ సుమారు ఉంటుంది. వీరందరూ కూడా హర్యానాకి సంబంధించిన వారు. డ్రైవర్ని పట్టుకున్నాం, వారు కూడా హర్యానా ప్రాంతంలో ఉన్న ఒక ఇద్దరిని కూడా ఐడెంటిఫై చేశాము. అలాగే దీన్ని సప్లై చేసిన వ్యక్తిని కూడా మనము ఐడెంటిఫై చేశాము. వీఆర్ గోయింగ్ టు సూన్ అరెస్ట్ దెమ్. మరి టీమ్స్ పంపించి అరెస్ట్ చేస్తాము. సో ఇది డైరెక్ట్లీ ఇట్ ఈస్ హెడ్డింగ్ టువర్డ్స్ హర్యానా, మన దగ్గర కాకుండా ఈ మొత్తం ట్రక్ ఇట్ ఈస్ గోయింగ్ టు హర్యానా. సో ఈ విధంగా మనకి సమాచారం ఇచ్చినప్పుడు రివార్డ్స్ ఇవ్వడం కూడా చేస్తున్నాం పోలీస్. దీంట్లో మన ఎన్సీబీ కూడా రివార్డ్స్ ఇస్తుంది. ఎవరైనా ఎక్కడైనా గాంజా గురించి చెప్తే, ప్రజలు తెలియజేస్తే ఫలానా దగ్గర ఎంత ఉందంటే దానికి రివార్డ్ కూడా ఇస్తాము.
అలాగే అందరికీ మీ ద్వారా ప్రజలకు తెలియజేసేది ఏంటంటే ప్రతి దగ్గర కూడా ఈ ఈగిల్ ప్రెజెన్స్ ఉంది, ప్లస్ ఈగిల్ ప్రెజెన్స్ ఉంది. సో అలాగే పోలీస్, లోకల్ జిల్లా పోలీస్ కూడా చాలా టీమ్స్ ఈ డార్క్ ఏరియాస్లో ఎక్కడైనా కన్జంప్షన్ కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నా కూడా తిరుగుతున్నాము. సో కంపల్సరీ దీనికి సంబంధించి ప్రజల్లో అందరూ కలిపి అన్ని వర్గాల వారు అవేర్నెస్ పెంచాలి. లాస్ట్ టైం మనం చెప్పుకున్నాం, దిస్ ఈజ్ ఆల్సో వన్స్ అగైన్ ఐఎమ్ అపీలింగ్ ఆల్ ది పీపుల్. దీని మీద బాగా యుద్ధం చేయాలి మనం. మిగిలిన వాటి మీద టైం వేస్ట్ చేయడం కంటే మెయిన్ ఈ గాంజా, డ్రగ్స్ వీటి మీద మనము చేయాలి. నిన్న కూడా బెక్కువల్లో ఒక అఫెండర్ దగ్గర మనము 16 కేజీలు పట్టుకున్నాము. అలాగే మన కొవ్వూరులో కూడా పట్టుకున్నారు ఒక 20 కేజీలు. ఇలాగా ఈ డ్రైయింగ్ అంటే హార్వెస్టింగ్ సీజన్ అంటే అయిపోయిన తర్వాత డ్రై అయ్యి వచ్చే పీరియడ్ ఇది సీజన్ కాబట్టి ఇప్పుడు ఎక్కువ మనకి దొరుకుతూ ఉంటుంది. మనం కూడా విజిలెంట్గా ఉన్నాం. ఇందులో భాగంగా ప్రజలు కూడా మాకు ఇన్ఫర్మేషన్ ఇస్తే వీ విల్ టైటన్ అప్. సో ప్లైవుడ్ వైజాగ్ అండి, వైజాగ్ నుంచి వచ్చి అక్కడి నుంచి ఇది ఎక్కడో సప్లయర్ దగ్గర లోడ్ చేసుకొని వాడు ఇలా వెళ్ళిపోతుంటే మనకి ఇన్ఫర్మేషన్ తెలియదు కదా, ఎవరికి వాళ్ళకి ఇన్ఫర్మేషన్ రావాలి కదా. ఎక్కడ చెకింగ్, హైవే మీద కొన్ని 100 లారీలు 1000 లారీలు వెళ్తుంటాయి. అన్లెస్ ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప పబ్లిక్ రావాలి. వస్తే పబ్లిక్ నుంచి దెన్ వీ విల్ డూ. మా ఇన్ఫర్మేషన్ సిస్టమ్ కూడా పెట్టుకుంటాం దాంట్లో. ఏఓబి అండి, కట్ ఆఫ్. ఏఓబిలో అక్కడి నుంచి తీసుకొచ్చి ఒక సప్లయర్ వీరికి ఇచ్చాడు. ఎవరండి చేసి ఉంటాడు, ఇన్వెస్టిగేషన్ ఉంది. బట్ దీస్ ఫెలోస్ దే డూ వస్తూ ఉంటారు, రకరకాల దొంగలు ఉంటారు. ఇది ఆర్గనైజ్. సో మనం కంట్రోల్ చేయాలి. వీళ్ళ మీద షీట్లు పెట్టి వీళ్ళకి జైలు ఛార్జ్ షీట్లు ఫైల్ చేసి కోర్టుకి పడితే వాళ్ళకి శిక్ష పడితే ఎక్కువ కాలం ఉంటుంది. పూలే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకువెళుతూ రాజకీయాలకు అతీతంగా ఈ నెల 12న పూలే అంబేద్కర్ అవార్డుల ప్రధానోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు సానబోయిన రామారావు, వైస్ చైర్మన్ ఎల్వి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు బి జార్జ్ యాంటోనీ తెలిపారు. రాజమండ్రి ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ పూలే అంబేద్కర్ జయంతోత్సవాలను పురస్కరించుకొని ఈ నెల 12వ తేదీ సాయంత్రం 4 గంటలకు జేఎన్ రోడ్లోని చెరుకూరి గార్డెన్స్ ఫంక్షన్ హాల్లో జరిగే సభలో అవార్డులు ఎవరెవరికి అందజేస్తున్నారో వివరాలు వెల్లడించారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి 18 గంటల పాటు ఏకధాటిగా మాట్లాడి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లోకి ఎక్కిన ఉభయ తెలుగు రాష్ట్రాల దళిత సేన అధ్యక్షుడు, ప్రముఖ అంబేద్కరిస్ట్ జేబీ రాజుకు అంబేద్కర్ పేరిట అవార్డు అందజేస్తామని సానబోయిన రామారావు చెప్పారు. పేదలకు ఎక్కడ ఏ కష్టం వచ్చినా, మహిళలకు అన్యాయం జరిగినా వారికి న్యాయం జరిగే వరకు జేబీ రాజు పోరాడతారని గుర్తు చేశారు. అలాగే కులాలకు, మతాలకు అతీతంగా ఎవరికి ఎలాంటి ఆర్థిక సహాయం అవసరమైనా అడగ్గానే చేయడానికి ముందుకు వచ్చే మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావును పులే పురస్కారానికి ఎంపిక చేశామని తెలిపారు. జేబీ రాజుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్, ఆదిరెడ్డికి రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురంధేశ్వరి చేతుల మీదుగా ఈ పురస్కారాలు ప్రదానం చేయనున్నట్లు సానబోయిన రామారావు చెప్పారు. ఈ కార్యక్రమంలో అన్ని కులాలు, సంఘాల నాయకులు, ప్రతినిధులు పాల్గొనాలని కోరారు. ఎల్వి ప్రసాద్ మాట్లాడుతూ తమ సంఘం చేసే కార్యక్రమాలకు ఎవరి నుంచి ఏమీ ఆశించకుండా తామే డబ్బు సమకూర్చుకుంటామని చెప్పారు. జేబీ రాజును తెలంగాణ ప్రభుత్వం ఘనంగా సత్కరించిందని, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఆయనను గౌరవించాలని కోరారు. మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు విద్యకు సహాయపడే మంచి మనసు ఉన్న వ్యక్తి అని, ఆయనకు పులే పురస్కారం అందజేయాలని నిర్ణయించామని చెప్పారు. జార్జ్ యాంటోనీ మాట్లాడుతూ ఇది చాలా అరుదైన అవార్డుల కార్యక్రమమని, సమాజం కోసం ఒకరు, జాతి కోసం ఒకరు ఉన్నత సేవలు అందించిన ఇద్దరు విశిష్ట వ్యక్తులకు పూలే అంబేద్కర్ పేరిట పురస్కారాలు అందజేస్తున్నామని చెప్పారు. రాజమండ్రిలో అవసరమైన వారికి సహాయపడాలనే ఆలోచనతో ఆదిరెడ్డి ఉంటారని పేర్కొన్నారు.
అలాగే అంబేద్కర్ ఆశయ సాధనకు కృషి చేసే జేబీ రాజుకు భారతరత్న ఇవ్వాలని జార్జ్ యాంటోనీ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. కోశాధికారి రాచర్ల నాగేశ్వరరావు, సభ్యుడు మట్టపర్తి సత్యనారాయణ మాట్లాడుతూ రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సభను ప్రారంభిస్తారని, జిల్లాలోని పలువురు ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, వివిధ సంఘాల నాయకులు విశిష్ట అతిథులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరవుతారని చెప్పారు. విలేకరుల సమావేశంలో జిల్లా కార్యదర్శి పోలవరపు రాము, బత్తిన ఏడుకొండలు, పంపన నాగ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఏదేమైనా రాజమండ్రిలో మేము ఈ ఏప్రిల్ 12వ తేదీన పూలే అంబేద్కర్ జయంతి ఉత్సవాలు నిర్వహించాలనేసి మేము నిర్ణయించాము. ఈ ఉత్సవాల సందర్భంగా ప్రముఖ దళిత నాయకులు, అంబేద్కరిస్టు జేబీ రాజు గారికి అంబేద్కర్ అవార్డు, అలాగనే ప్రముఖ బీసీ నాయకులు, రాజమండ్రిలో బీసీలకి, ఎస్సీలకి ఏం జరిగినా, ఎస్టీలకి, మైనార్టీలకి ఏ కార్యక్రమాలు మేము చేపట్టినా మా సంఘానికి అండదండాలుగా ఉన్నటువంటి మన ఆదిరెడ్డి అప్పారావు గారికి మేము పూలే అవార్డు ఇవ్వదలుచుకున్నాము 12వ తారీఖు. చేయాలన్న ఉద్దేశం గత 25 సంవత్సరాల క్రితమే సానబోయి రామారావు గారు మనసులో రావడం, దాన్ని ఉద్యోగస్తులుగా ఉండేటప్పుడు మేము సోషల్ వర్క్ అనేది చేయడం మొదలెట్టడం జరిగింది. ఈరోజు మేము రిటైర్ అయిన తర్వాత కూడాను అదే పందాలో మేము ముందుకెళ్ళాలనుకుంటున్నాం. దీనికి కారణం ఏంటంటే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎవరైతే ఉన్నారో విద్య, వైద్యం, అలాగే చదువు, ప్రతి దాంట్లో కూడాను మేము వెనకబడి ఉన్నామన్న ఉద్దేశంతో మా యొక్క ఆలోచన విధానం ఏంటంటే ప్రతి ఒక్కరూ కూడాను చదువుకోవాలి, ఆ తర్వాత జ్ఞానవంతులుగా అవ్వాలి. ఆ జ్ఞానాన్నే ఈ యొక్క దేశానికి దశ చూపించేది అని డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఇలాంటి కార్యక్రమాలు తలపెట్టడం అనేది మరి చాలా అరుదు. అయినా కానీ దాంట్లో ఇది ఒక విశిష్టతగా మేము భావించి ఈ కార్యక్రమాలను తలపెట్టడం జరిగింది. ఎందుచేతనంటే ఏదో కార్యక్రమం చేయాలనే ఆలోచనతో చేయడం కాదు. ఉత్తమ నాయకులు, సేవకులు, ఉత్తమ మనిషి అయినటువంటి ఆదిరెడ్డి అప్పారావు గారిని మరి పూలే వారి అవార్డుతో సన్మానించాలని వారిని, అదేవిధంగా ఆల్ ఇండియా దళిత సేన అధ్యక్షులు జేబీ రాజు గారు, ఆయన్ని కూడా అంబేద్కర్ అవార్డుతో మరి సన్మానం చేయాలని మేము నిశ్చయించడం జరిగింది. వీరిద్దరూ కూడా ఎందుకు వాళ్ళనే మీరు అనుకుంటారేమో, కానీ వారిద్దరూ కూడా చాలా డిజర్వింగ్ వ్యక్తులు. ఒకరు సమాజానికి సేవ చేశారు, ఇంకోళ్ళు మరి జాతికి సేవ చేసిన వాళ్ళు. రామ్ గోపాల్ వర్మ చేష్టలు రోజురోజుకు శృతిమించిపోతున్నాయని, సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్న ఆర్జీవీపై చట్టపరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ వ్యవస్థాపక అధ్యక్షులు మేడా శ్రీనివాస్ రాజమండ్రి 3వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మీడియాతో మేడా శ్రీను మాట్లాడుతూ రామ్ గోపాల్ వర్మ కొన్ని మీడియా ప్లాట్ఫామ్స్ ద్వారా అఖండ భారతీయులు అమితంగా విశ్వసించే రామాయణ, మహాభారతాల కోసం వ్యంగ్యంగా మాట్లాడుతూ భారతీయుల మనోభావాలను గాయపరుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంతాల మధ్య కుట్రపూరితంగా సొంత లాభాపేక్షకై ప్రాంతీయ విభేదాలను కొత్తగా రెచ్చగొడుతున్నారు. మరింత పైశాచికత్వంతో భారతీయ సైనికుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే విధంగాను, సైనికుల మనోభావాలను బాధించే విధంగాను శృతిమించిన ప్రేలాపనలు చేస్తున్నారు. అఖండ భారతీయులు ఆరాధ్య దైవంగా కొలిచే పరమశివుని కోసం వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. సాక్షాత్తు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కోసం, సరస్వతి మాత కోసం, మానవ సంబంధాల కోసం తప్పుడుగా మాట్లాడుచున్నారు. యాంకర్ స్వప్నతో కలిసి ఉద్దేశ్యపూర్వకంగానే ముందుగా కుట్రపూరితంగా సిద్ధం చేసుకున్న ప్రశ్నలతో సామాజిక ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నారు. ఆర్జీవీ మాటలు, చేష్టలు కారణంగా సామాజిక భద్రత కోల్పోతుంది, మత ఘర్షణలకు తావునిస్తుంది. కొన్ని ఉగ్రవాద సంస్థలతో పోల్చుతూ హిందూ ధర్మ దైవాలను వక్రీకరిస్తూ తప్పుగా మాట్లాడుతూ యువతకు తప్పుడు సంకేతాలను ఇస్తున్నారు.
ఆర్జీవీ అప్లోడ్ చేస్తున్న సంఘ విద్రోహ వీడియోలను కొన్ని ఉగ్రవాద సంస్థలు ఉగ్రవాద కార్యకలాపాలకు ముడిసరుకుగా మార్చుకునే ప్రమాదం ఉంది. ఈ మధ్యకాలంలో ఎక్కడ పడితే అక్కడ మత ఘర్షణలు ఎక్కువైపోతున్నాయి. అందుకు ఆర్జీవీ వంటి వారి చేష్టలే ప్రధాన కారణంగా భావించాలి. ఆర్జీవీ వంటి వారి చేష్టలకు ఆకర్షితులవుతున్న కొంతమంది కారణంగా యుక్త వయసు వారు మత్తు పదార్థాలకు బానిసలుగా మారి మత ఘర్షణలకు కారకులవుతున్నారని అన్నారు. ఆర్జీవీ ఇప్పటికే లెక్క కట్టలేని వీడియోలు అనేక యూట్యూబ్ వేదికల్లో అప్లోడ్ చేశారు. ఆర్జీవీ సంఘ విద్రోహ చర్యలకు ఎక్కువ శాతం యాంకర్ స్వప్న ప్రోత్సాహం ఉంటుంది. తక్షణమే ప్రభుత్వం సామాజిక భద్రతను గుర్తించి శాంతి భద్రతలను కాపాడే దిశగా మా ఫిర్యాదుపై 153A, 153B, 504, 506, 150 BIPC 67 ఐటీ యాక్ట్ 2000 చట్టాల ప్రకారం చర్యలు చేపట్టి శాంతి భద్రతలను కాపాడాలని, రామాయణ మహాభారతాల పవిత్రతను రక్షించాలని, సామాజిక భద్రతను పౌరుల స్వేచ్ఛను కాపాడాలని ఆర్పీసీ అధ్యక్షులు మేడా శ్రీనివాస్ ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఆర్పీసీ సెక్యులర్స్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కొంతమంది హిందూ దేవుళ్ళని, అలాగే కొన్ని మతపరమైనటువంటి వివాదాలని, అలాగే ప్రాంతీయ వివాదాలని రెచ్చగొడుతూ ప్రజల్లో ఒక విధమైనటువంటి శాంతి భద్రతల సమస్యల్ని సృష్టించేటటువంటి కుట్ర రామ్ గోపాల్ వర్మ చేస్తున్నాడు. ఎందుకంటే బాగా చాలా వీడియోస్ నేను మాట్లాడుతున్నవన్నీ కూడా ఆన్ మెరిట్స్ రికార్డెడ్ ఎవిడెన్స్తో ఈరోజు పోలీసు వారికి అతని మీద 156 అలాగే వివిధ సెక్షన్స్ మీద చర్యలు చేపట్టమని చెప్పి డీటెయిల్డ్ కంప్లైంట్ ఎలాంగ్ విత్ వీడియో క్లిప్పింగ్స్తో సహా నేను ఈరోజు 3 టౌన్ సిఏ గారికి సబ్మిట్ చేయడం జరిగింది. ఖచ్చితంగా దాని మీద కేసు కట్టి ఈ సమాజాన్ని భద్రతగా ఉంచడంలో పూర్తిగా చర్యలు చేపట్టాలని, అలాగే రామ్ గోపాల్ వర్మ లాంటి వాళ్ళని ప్రోత్సహిస్తే ఈ రాష్ట్రంలో మత సామరస్యం పూర్తిగా విచ్ఛిన్నమైపోతుంది. మతపరమైనటువంటి వివాదాలు శృతిమించితే దీని మూలంగా ఈ రాష్ట్రం అశాంతిగా మారుతుంది. ఇలాంటి పరిస్థితులు జరగకూడదు అంటే ఖచ్చితంగా ప్రభుత్వం నిజాయితీగా స్పందించాలని చెప్పి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఈరోజు ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ ఫిర్యాదుని దీంతో కాదు, రామ్ గోపాల్ వర్మ మీద ఇంకా చాలా పోలీస్ స్టేషన్స్లో కేసెస్ ఉన్నాయి. కొన్ని వాళ్ళు క్లోజ్ చేశారు, అంటే పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కావచ్చు, ఇంకోటి అవన్నీ కూడా తిరగదోడిస్తాం. ఖచ్చితంగా ఇతని మీద సరైనటువంటి చర్యలు చేపట్టించి జైలుకి పంపించి ఈ సమాజంలో శాంతి భద్రతలను కాపాడడంలో ప్రధాన భూమిక పోషిస్తున్నటువంటి రాష్ట్రీయ ప్రజా కాంగ్రెస్ పార్టీ ఈ సమాజానికి ఆదర్శంగా నిలుస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో ప్రభుత్వ ఉద్యోగులు నిబద్ధత కలిగి బాధ్యతలు నిర్వహించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత అన్నారు. బుధవారం స్థానిక జిల్లా కోర్టు ఆవరణలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారిటీ వారి ఆధ్వర్యంలో వివిధ వర్గాల ప్రజలు మరియు అణగారిన మరియు వెనుకబడిన వారి ప్రయోజనాల కోసం చట్టపరమైన మరియు సామాజిక సాధికారత పథకాలపై సమన్వయ శాఖల అధికారులతో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ గంధం సునీత మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా అమలు చేయవలసిన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి వాటిని నిరుపేదలకు అందే విధంగా వారిని చైతన్యవంతం చేయాలని అన్నారు. ఎవరూ కూడా నిరుపేదలుగా ఉండకూడదనే ఉద్దేశ్యంతో ప్రభుత్వం కొన్ని పథకాలను ప్రవేశపెట్టిందన్నారు. వెనుకబడిన షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలు, చిన్నారులు, మహిళలు, దివ్యాంగులు, నిరుపేదలను వంటి 7 కేటగిరీలుగా విభజించి ఒక్కొక్క కేటగిరీలో అనగా షెడ్యూల్ కులాలు, షెడ్యూల్ తెగలకు చెందిన కులాల వారికి 5 రకాల ప్రభుత్వ పథకాలను, దివ్యాంగులకు కొన్ని, మహిళలకు కొన్ని పథకాలను ప్రవేశపెట్టి వాటి యొక్క ప్రయోజనాలను పొందే విధంగా చర్యలు తీసుకోవాలని గంధం సునీత స్పష్టం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ సిబ్బంది అందరూ ఈ పథకాల పట్ల ప్రజల్లో అవగాహన కల్పించినాడే ఆశించిన సత్ఫలితాలు వస్తాయని అన్నారు. అందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని అన్నారు. జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖలపై వర్క్షాప్ నిర్వహించి వారికి పథకాల పట్ల అవగాహన కల్పించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి అన్నారు. అంగన్వాడీ వర్కర్స్తో మమేకమై ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని అన్నారు. జిల్లాలోని వివిధ సమన్వయ శాఖల ప్రభుత్వ శాఖల అధికారులతో వర్క్షాప్ నిర్వహించారు. ఈ సమావేశంలో రాజమహేంద్రవరం శాశ్వత లోక్ అదాలత్ చైర్మన్ ఏ గాయత్రీదేవి, డిఎల్ఎస్ఏ కార్యదర్శి ఎన్ శ్రీలక్ష్మి, లీగల్ ఎయిడ్ డిప్యూటీ చీఫ్
పిఎంఆర్ ప్రేమ్ కుమార్, జిల్లా మహిళా శిశు సంక్షేమాధికారి కె విజయ్ కుమారి, జిల్లా గిరిజన సంక్షేమాధికారి కెఎన్ జ్యోతి, ఇతర శాఖల అధికారులు ఎం సుబ్బారావు, పివిడి ప్రసాద్, యు రాజు, జాబినా, ఆర్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. అందరికీ కూడా వెరీ గుడ్ మార్నింగ్. ఇప్పుడు మనకి రాజ్యాంగం ప్రకారం సోషల్ వెల్ఫేర్ స్కీమ్స్ అనేది స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళని ఎంకరేజ్ చేసే ఉద్దేశంతో, అలాగే బిలో పవర్టీ లైన్లో ఎక్కువ మంది ఉండకుండా ఉండాలి, వాళ్ళ ఫెసిలిటీస్ అన్నీ కనిపెట్టుకోవాలనే ఉద్దేశంతో కొన్ని స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. అది మనకి రాజ్యాంగం అంటే మన భారత రాజ్యాంగంలో ఉన్న ఒక అధికరణం ప్రకారం ఈ వెల్ఫేర్ ఆఫ్ ది సిటిజన్స్ ఈజ్ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ అండ్ సెంటర్ అనేది నిర్ణయించబడింది. దానిలో భాగంగానే ఈ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేశారు. ఇప్పుడు మనకు సెంట్రల్ గవర్నమెంట్లో కూడా దాదాపుగా 7 విభాగాల్లో అంటే షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్, బ్యాక్వర్డ్ క్లాసెస్, చిల్డ్రన్, విమెన్, సీనియర్ సిటిజన్స్, పర్సన్స్ విత్ డిజబిలిటీస్ అంటే అంగవైకల్యం ఉన్న వాళ్ళకి కానీ, బిలో పవర్టీ లైన్లో ఉన్న వాళ్ళకి కానీ అందరికీ కూడా డిఫరెంట్ కేటగిరీస్ 7 కేటగిరీస్ కింద విభజించి ఒక్కొక్క కేటగిరీలో ఫర్ ఎగ్జాంపుల్ షెడ్యూల్డ్ క్యాస్ట్ అండ్ ట్రైబ్స్ వాళ్ళకి 5 రకాలైన స్కీమ్స్, పిల్లలకి కూడా ఒక 5 రకాలైన స్కీమ్స్, డిజేబుల్డ్ పర్సన్స్కి కొన్ని స్కీమ్స్, విమెన్కి ప్రత్యేకంగా కొన్ని రకాలైన స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేసి దాన్ని ఇంప్లిమెంట్ చేసి దాని యొక్క బెనిఫిట్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ తీసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ స్కీమ్స్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. దానిలో భాగంగానే అపార్ట్ ఫ్రమ్ ది రెస్పాన్సిబిలిటీ ఆఫ్ స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్, డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీసెస్ అథారిటీ అంటే మీలో చాలామంది ఈ మీటింగ్స్కి వచ్చే ఉంటారు. న్యాయ సేవాధికారి సంస్థ అంటే జిల్లా న్యాయ సేవాధికారి సంస్థకి మనకి స్టేట్ నుండి సెంటర్ నుండి కొన్ని ఇన్స్ట్రక్షన్స్ రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది. గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేసిన స్కీమ్స్, యాక్ట్స్ కూడా ప్రజల్లో అవగాహన కలిగితేనే అవి బెటర్గా ఇంప్లిమెంట్ అవుతాయి అనే ఉద్దేశంతో కొన్ని వర్క్షాప్స్ కండక్ట్ చేసి ఎవరైతే ప్రజల్లో మమేకమై వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో డే ఇన్ అండ్ డే అవుట్ డీల్ చేస్తూ వాళ్ళకి అవేర్నెస్ ప్రోగ్రామ్ తీసుకొస్తారో వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తే కనుక వాళ్ళు వెళ్ళి ప్రజల్లోకి వాళ్ళకి వివరంగా చెప్పడానికి అవకాశం ఉంటుందనే ఉద్దేశంతో ఈ స్కీమ్స్ పైన మాత్రమే ప్రత్యేకంగా ఈరోజు వర్క్షాప్ నిర్వహించడం జరుగుతుంది. ఈ స్కీమ్స్ ఏవైతే స్కీమ్స్ ఉన్నాయో వాటన్నిటిని ఆ డిఫరెంట్ ఎవరైతే ఉన్నారో మనకి కేటగిరీస్ ఆఫ్ వాళ్ళు డీల్ చేసే వాళ్ళు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. అలాగే మనకి పర్మనెంట్ లోకాదుల చైర్మన్లో కూడా చాలా 10 రకాలైన సర్వీసెస్కి డెఫిషియన్సీస్ ఉంటే కనుక మనం పబ్లిక్ అవేర్నెస్ తీసుకొస్తే వాళ్ళు కూడా పర్మనెంట్ లోకాదుల చైర్మన్ మేడం దగ్గరికి రావచ్చు. ఎలాగో అందరూ ఉన్నారు కాబట్టి మేడం కూడా ఒక క్లాస్ దానిపైన తీసుకుంటారు. సో మీరందరూ కూడా మీకు పారాలీగల్ వాలంటీర్గా అంగన్వాడీ వర్కర్స్గా ఉండి మీరు అక్కడికి వెళ్తారు కాబట్టి హార్ట్కి తీసుకుని రెస్పాన్సిబిలిటీని మీరు అవేర్నెస్ తెచ్చుకుని ప్రజలకి అవేర్నెస్ తెచ్చేలాగా ఉండండి. సరేనండి, అందరూ బాగున్నారా? కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ ధరలపై సిపిఎం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపట్టారు. పలుచోట్ల గ్యాస్ బండతో నిరసనలు తెలిపారని సిపిఎం తూర్పుగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి టి అరుణ్ మాట్లాడారు. పెంచిన గ్యాస్ సిలిండర్ల ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ధరలు తగ్గించే వరకు ఆందోళనలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా అరుణ్ మాట్లాడుతూ గ్యాస్ సిలిండర్తో పాటు ఇతర అన్ని రకాల ధరలు పెంచి ప్రజలు నెత్తిన భారాలు మోపడమే సీఎం చంద్రబాబు చెబుతున్న P4 ఉద్దేశ్యమని, ఇటువంటి భారాలకు వ్యతిరేకంగా సిపిఎం రాజీలేని పోరాటం చేస్తుందని తెలిపారు. ఈ పోరాటాల్లో ప్రజలు కలిసి రావాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం ప్రజలపై మోపిన గ్యాస్ ఇతర భారాలకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పూర్తి బాధ్యత వహించి ధరలు తగ్గించే దిశగా కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. అంతర్జాతీయంగా చమురు ధరలు తగ్గినా భారతదేశంలో చమురు ధరలు తగ్గకుండా పెంచడం దారుణమని అన్నారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సుంకం విధానాల వలన ఆంధ్రప్రదేశ్లో ప్రధాన పరిశ్రమలు, రొయ్యల పరిశ్రమలు మూతపడే ప్రమాదం ఉందని, దీని వలన అనేక మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడతాయని అన్నారు. కేంద్రం పెంచిన ఎక్సైజ్ సుంకాన్ని రద్దు చేసి పెట్రోల్, డీజిల్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ నాయకులు ఐ సుబ్రహ్మణ్యం, బి పూర్ణిమరాజు, సిపిఎం నగర కమిటీ నాయకులు వి రాంబాబు, భాస్కర్, అశోక్, రాజేష్, జ్యోతి, తాతారావు, పేరయ్యలింగం, ఆర్ రామకృష్ణ, అప్పల నరసయ్య, లో కుమార్, రాజ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం
దేశ ప్రజల మీద మరొకసారి గ్యాస్ ధరల భారాన్ని మోపింది. సాధారణ గృహ వినియోగదారులు వాడేటువంటి 14.5 కేజీల గ్యాస్ బండ మీద 50 రూపాయలు అదనంగా భారం మోపింది. దాంతో పాటు పెట్రోల్ డీజిల్ మీద 2 రూపాయల అదనపు భారాన్ని నరేంద్ర మోడీ ప్రభుత్వం మోపింది. ఇవాళ దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం తిరిగి అధికారంలోకి వచ్చి ఏడాది కాలం పూర్తి అయిపోయిన తర్వాత ఈ కాలంలో అనేక భారాలు మోపుతూ వచ్చింది. ఇవాళ తిరిగి మళ్ళీ గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల రూపంలో మళ్ళీసారి భారాలు మోపింది. ప్రపంచవ్యాప్తంగా అంతర్జాతీయంగా క్రూడ్ ఆయిల్ చమురు ధరలు, బ్యారెల్ ధరలు 140 రూపాయలు ఉన్నప్పటి నుంచి $140 నుంచి ఇవాళ $60 పడిపోయిన నేపథ్యంలో కూడా భారతదేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు ₹1 తగ్గడం లేదు, సరిగదా పెరుగుతూనే వస్తా ఉన్నాయి. ఇవాళ ఉక్రెయిన్ యుద్ధాన్ని పురస్కరించుకుని రష్యా దగ్గర అతి తక్కువ ధరకి చమురు కొనుగోలు చేస్తున్న ప్రభుత్వం ఈ దేశంలో ప్రజల మీద మాత్రం గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు ₹1 తగ్గించకపోగా ధరల్ని పెంచుకుంటూ పోతా ఉంది. ఇవాళ సామాన్య ప్రజల జేబులు కొల్లగొట్టి భారతదేశంలో అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకి మోడీ ప్రభుత్వం దోచి పెడతా ఉంది. ఈ దేశంలో ఒక పక్క నిరుద్యోగం పెరుగుతా ఉంది, ఉన్న ఉద్యోగాలు ఊడిపోతా ఉన్నాయి, సామాన్యుల ప్రజల కొనుగోలు శక్తి పడిపోతా ఉంది, కనీస వేతనాలు రావడం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల మీద ఈ ధరల భారం మోపడం మరింత ప్రజల్ని కొంగదీయడం తప్ప మరొకటి కాదు. ఇంత జరుగుతూ ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాన్ని నోరెత్తి ఒక్క మాట కూడా మాట్లాడటం లేదు. స్వర రమణీయం అధినేత మాజీ కార్పొరేటర్ ఏవి రమణ పర్యవేక్షణలో శ్రీరామనవమి సందర్భంగా స్థానిక విక్రమ హాల్లో స్వర తరంగిణి అధినేత పరస శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాములవారి భక్తి పాటల కార్యక్రమం వీణుల విందుగా సాగింది. శ్రీరామనవమి సందర్భంగా స్థానిక విక్రమ హాల్లో స్వర రమణీయం అధినేత మాజీ కార్పొరేటర్ శ్రీ ఏవి రమణ గారి పర్యవేక్షణలో స్వర తరంగిణి అధినేత పరస శ్రీనివాస్ ఆధ్వర్యంలో రాములవారి భక్తి పాటల కార్యక్రమం వీణులు విందుగా సాగింది. ఉదయం ఇదే వేదిక మీద రాములవారి కళ్యాణం జరగడం, సాయంత్రం ఇదే వేదిక మీద అద్భుతమైన రాములవారి పాటలతో సంగీత విభావరి కార్యక్రమం జరగడంతో భక్తులు ఆనంద పారవస్యంలో మునిగి తేలారు. కొంతమంది ప్రేక్షకులు చెప్పడం, విక్రమ్ హాల్ చరిత్రలో ఈ విధమైన పూర్తిస్థాయి భక్తి పాటల కార్యక్రమం జరగడం ఇదే మొట్టమొదటిసారి అని ఇక్కడ ప్రేక్షకులు చెప్తున్నారు. ఈ కార్యక్రమంలో అనిశెట్టి శేఖర్, గోపీకృష్ణ, శ్రీరామ్, బ్రహ్మం, కొప్పర్తి శైలజ, ప్రభ, భవ్య, ప్రియాంక, కనక, భవానీ, గిరిజ, ద్రాక్షాయణి, వివిధ సంస్థల అధినేతలు, నగరంలో ప్రముఖ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.
లోకవిదూరం సకల శాస్త్ర నిగమాగమ సారం ధవళేశ్వరం చెవిటి మూగ ఆశ్రమ పాఠశాలలో తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎక్స్ట్రీమ్ పోతా భక్తుల చంటి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. తెలుగుదేశం పార్టీ యువ నాయకులు ఎక్స్ట్రీమ్ పోతా భక్తుల చంటి జన్మదిన వేడుకలు బుధవారం ధవళేశ్వరం చెవిటి మూగ ఆశ్రమ పాఠశాల పలుకు స్వచ్ఛంద సేవా సంస్థలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా ధవళేశ్వరం సిఐ జి గణేష్, తెలివి యువత నాయకులు వాసిరెడ్డి బాబీ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి చెవిటి మూగ విద్యార్థులకు కేక్ పంపిణీ చేశారు. పండ్లు విద్యార్థులకు కావలసిన సరుకులను అందజేశారు. అనంతరం సిఐ జి గణేష్, వాసిరెడ్డి బాబీ మాట్లాడుతూ యువత మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టడానికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. యువత చెడు మార్గాలలో కాకుండా మంచి కార్యక్రమాలైన సేవా కార్యక్రమాలను ఎన్నుకోవాలని వారన్నారు. తమ ఇంటిలో జరిగే జన్మదిన వేడుకలు, వివిధ కార్యక్రమాలు ఇలాంటి సేవా సంస్థ పలుకులో చేసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వాసిరెడ్డి బాబీ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొన్నారు. పలుకు స్వచ్ఛంద సేవా సంస్థ నిర్వాహకులు సత్యనారాయణ ఉన్నారు. అందరికీ నమస్కారం. ఈ ధవళేశ్వరం గ్రామంలో ఉన్నటువంటి ఈ పలుకు స్కూల్లో డెఫ్ అండ్ డమ్ పిల్లలు సుమారుగా 60 మంది ఉంటారు. ఈ సమాజంలో ముఖ్యంగా మన సోషల్ సర్వీస్ యాక్టివిటీస్లో భాగంగా నేను ఇక్కడికి వచ్చిన ఈ 9 నెలలు అబ్జర్వ్ చేసింది, చాలామంది పెద్దలు మానవతా హృదయంతో ఈ స్కూల్లో ఈ పిల్లలకి ఫుడ్ రూపంలో కూడా కానివ్వండి, లేకపోతే ఏదైనా ఈ ఏవైతే ఉన్నాయో అవసరాలతో కాస్మెటిక్స్ రూపంలో కానివ్వండి, చాలామంది పెద్దలు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది.
ప్రజెంట్ డేస్లో ఎంతో కొంత సోషల్ సర్వీసులు చేయాలనే ఉద్దేశంతో ముఖ్యంగా మనకి మానవ సేవే మాధవ సేవ అని చెప్పి అంటూ ఉంటారు. ఇలాంటి పిల్లలు ఉన్న ఈ స్కూల్కి ఈ పెద్దలు కొద్దిగా మానవతా హృదయంతో వాళ్ళ పెళ్లి రోజు కానివ్వండి లేదా పుట్టినరోజు కానివ్వండి ఏదైనా ఒక మేజర్ అకేషన్ ఉన్నప్పుడు ఇలాంటి స్కూళ్ళకి వాళ్ళు పెద్దలు కొద్దిగా మానవతా హృదయంతో స్పందించి చేసుకుంటే బాగుంటుంది. చాలామంది చేస్తారు, ఇంకా కూడా చేయాలని చెప్పి మా పోలీసు స్టేషన్ తరఫున ముఖ్యంగా ధవళేశ్వరం పోలీస్ స్టేషన్ తరఫు నుంచి నేను కోరుతున్నాను. థ్యాంక్ యూ. కొల్లి రాజన్ బాబు శాంతా కుమారీల మనవరాలు సందీప్ రాజన్ అనూష దంపతుల కుమార్తె చిరంజీవి అవ్యుక్త రాజన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా రాజమండ్రి గాంధీపురం నెంబర్ 1 ఆనంద నిలయం ఎస్సీ బాలుర వసతి గృహం బాలురకు 2 స్టాండింగ్ ఫ్యాన్లు బిస్కెట్ ప్యాకెట్ల వితరణ చేశారు. రాజమండ్రి గాంధీపురం నెంబర్ 1 ఆనంద నిలయం ఎస్సీ బాలుర వసతి గృహం నందు ఉన్న బాలురలకు కొల్లి రాజన్ బాబు శాంతా కుమారీల మనవరాలు సందీప్ రాజన్ అనూష దంపతుల కుమార్తె చిరంజీవి అవ్యుక్త రాజన్ మొదటి పుట్టినరోజు సందర్భంగా ది పిఎంపి అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు నగర బీసీ నాయకులు భల్లా శ్రీనివాసరావు మాజీ కార్పొరేటర్ భల్లా సత్యవతి చేతుల మీదుగా 2 స్టాండింగ్ ఫ్యాన్లు బిస్కెట్ ప్యాకెట్లు వితరణ చేశారు. అలాగే దాడి విజయబాబు సహాయంతో వసతి గృహానికి 25 లీటర్ల ఫ్లోర్ పెయింట్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎస్సీ ఎస్టీ ఉద్యోగ నాయకులు కోరుకొండ చిరంజీవి, తాళ్ళూరి బాబు రాజేంద్ర ప్రసాద్, దారా యేసురత్నం, అర్ధాల కుమార్ బాబు, బల్లా మల్లేశ్వరరావు, వార్డెన్ రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన గాంధీపురం నెంబర్ 1 మన వార్డులో ఉన్నటువంటి ఆనంద నిలయం హాస్టల్లో ఎస్సీ బాలుర వసతి గృహంలో సుమారుగా 15-16 సంవత్సరాలు బట్టి ఈ హాస్టల్కి మాకు అనుబంధం. ఎప్పుడు పిల్లలకి అనారోగ్యం వచ్చినా వెంటనే నాకు ఇక్కడ ఎవరు ఉన్నా వార్డెన్గా ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వార్డెన్గా ఉన్నా కానీ వీళ్ళందరూ కూడా నాకు ఫోన్ చేయడం, నా దగ్గర పంపడం, నేను ప్రథమ చికిత్స అందించి నా వంతు నేను ఏదో చేయడంతో చేసి ఏదైనా గవర్నమెంట్ హాస్పిటల్ పంపడం జరుగుతుంది. అలాంటిది ఈ పాఠశాలలో మొన్న టీవీ గుడి తీసుకొని చెప్తా ఉంటాను. నేను టీవీ కావాలని మా ఫ్రెండ్ని అడిగేటప్పటికి ఎవరో తెలిసిన వాళ్ళు ఒక మంచి టీవీ తీసుకొని ఇచ్చారు. నాకన్నా ముందు టీవీ ఇచ్చారంటే కానీ మళ్ళీ వచ్చే మన రాజేష్ గారిని అడిగాను, ఏమంటే టీవీ మరి ఎవరో ఇచ్చారు కదా, ఏం కావాలంటే పిల్లలు చదువుకోవడానికి ఇబ్బంది అవుతుందని మనకు టేబుల్ ఫ్యాన్స్ ఉంటాయి డాక్టర్ గారు. టేబుల్ ఫ్యాన్స్ కంటే మళ్ళీ టేబుల్ కావాలి, 2 స్టాండింగ్ ఫ్యాన్లు అయితే బాగుంటుంది అని చెప్పి ఒక మంచి క్వాలిటీ 3 సంవత్సరాలు గ్యారంటీ ఇచ్చిన ఈ ఫ్యాన్లు తీసుకొచ్చి ఇవ్వడం జరిగింది. మీరు ఏం చేస్తారంటే దీన్ని ముట్టుకోకూడదు. సార్ లోపల ఎక్కడ ఉంటారు రాజేష్ గారు, వాళ్ళు ఎక్కడ ఉంటారు, మీరు బాగుంది కదని చెప్పి ఇలా ఊపి దాన్ని ఏదైనా చేసి పాడు చేశారనుకో ఇచ్చిన వాళ్ళు ఏమనుకుంటారు, బాధపడతారు. ఇది మా ఫ్రెండ్ కొల్లి రాజన్ అని వాళ్ళ మనవరాలు కొల్లి అవ్యుక్త రాజన్ అమ్మాయి పుట్టినరోజు, ప్రథమ పుట్టినరోజు. అమ్మాయి పుట్టినరోజు సందర్భంగా వాళ్ళ సందీప్ అని ఫాదరు, అనూష మదర్ వాళ్ళు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అడిగిన వెంటనే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఆ సందీప్ అనూష దంపతులకి వాళ్ళ ఫాదర్కి వాళ్ళకి మనందరి తరఫున ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. ప్రతి కార్యకర్త నాయకుడిగా ఎదగాలి, ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. బాలయోగి లాంటి వారు ఉన్నత పదవులు చేపట్టారు. అది టీడీపీలోనే సాధ్యం. ఎక్కడ ఎలా మాట్లాడాలో తెలుసుకోవాలి. నిత్య విద్యార్థిగా ఉంటేనే రాజకీయాల్లో ఎదుగుతాం. రాజమండ్రి సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. గొప్ప నాయకుడిగా ఎదగడం ఎలా అనే అంశంపై టీడీపీ కార్యకర్తలకు రాజకీయ శిక్షణ తరగతులు. అంతర్జిల్లా దొంగను గంజాయి కేసులో మరొకరి అరెస్ట్. వివరాలు వెల్లడించిన ఎస్పీ నరసింహ కిషోర్. పూలే అంబేద్కర్ అవార్డుల ప్రధానోత్సవం. సామాజిక సేవకులు మాజీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావుకు పూలే అవార్డు. దళిత సేన అధ్యక్షుడు
జేబీ రాజుకు అంబేద్కర్ పురస్కారం. రాష్ట్ర బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీ సంక్షేమ సంఘం నాయకులు సానబోయిన ఎల్వి ప్రసాద్, జార్జ్ ఆంటోనీ వెల్లడి. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.